సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు దేశంలో కార్మికోద్యమం ఘన చరిత్ర కలిగి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు కార్మిక పోరాటాలు రూపాలు మార్చుకున్నాయి. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఆ, గిగ్ వర్కర్స్ అని రకరకాలుగా అసలు ఇప్పుడు మన దేశంలో మొత్తం ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే కార్మికులు పనిచేసే వాళ్ళ సంఖ్య దాదాపుగా ఆ, ఆ, అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు 85% అని చెప్తున్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో అసలు ఎవరు లేకుండా బాగా తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ట్రేడ్ యూనియన్స్ ఏం చేయాలి? వాటి భవిష్యత్తు ఏంటి? అవి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ఇవన్నీ కూడా మనతోటి చర్చించేందుకు శ్రామిక హక్కుల పోరాట సంఘం కన్వీనర్ రఘు గారు మనతోటి ఉన్నారు. ఆయనకి ట్రేడ్ యూనియన్ మూమెంట్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఆ, ఎంతో అనుభవం గడించారు. ఆయన అడిగి ప్రస్తుత పరిస్థితిని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రఘు గారు. నమస్కారం. అదండి, ఇప్పుడు ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇప్పుడు అసలు దాని అంటే ఎంతో ఘన చరిత్ర కలిగి ఉంది ఇండియన్ ట్రేడ్ యూనియన్ మూమెంట్. అంటే అయితే ఇప్పటి వరకు కేవలం సంఘటిత రంగంలోనే అది ఎక్కువగా పనిచేసింది. అసంఘటిత రంగంలో కావలసినంత పనిచేయలేదని విమర్శ ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా కూడా అసలు ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ తర్వాత అసలు ఆర్గనైజేషన్ స్ట్రక్చరే మారిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి ట్రేడ్ యూనియన్ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రేడ్ యూనియన్ ప్రస్తుత పరిస్థితి ఏంటంటారు? వాస్తవంగా మీరు అన్నట్టు భారతదేశంలో కార్మికోద్యమానికి, కార్మిక సంఘాలకి చాలా ఘనమైన చరిత్ర ఉంది. చాలా సుదీర్ఘమైన చరిత్ర కూడా ఉన్నమాట వాస్తవం. 1920లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది అనే ఒక దీని నుంచి అప్పటికే బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాగానే గాంధీ గారి ఆ, ఆశీస్సులతో ఐఎన్టీఈసి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా ఐఎన్టీఈసి వైఖరి ఏంటంటే కార్మికుల సమస్యలు మాత్రమే కాదు, వాళ్ళకి జీతాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న యజమానుల సమస్యలను కూడా పట్టించుకోవాలి అనే ఒక ప్రాథమికమైన ఒక ఆలోచనతో ఐఎన్టీసీ ఏర్పడింది. దానికి వాస్తవంగా ఏఐటీసీ పూర్తి విరుద్ధం. అదే. ఎందుకనంటే కార్మిక సంఘం కార్మికుల సమస్యల మీద, కార్మికుల భవిష్యత్తు మీద పోట్లాడాలి. అలాగే ఈ దేశంలో కార్మిక రాజ్యం కోసం పోట్లాడాలి అనే వైఖరితో ఏఐటీసీ ఉండింది. అలా స్వతంత్రం వచ్చిన తర్వాత అది ఐఎన్టీసీ వచ్చిన తర్వాత ఏఐటీసీలో చీలికలు వచ్చినాయి. రకరకాలైన జాతీయ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్, బిఎంఎస్ అట్లా ఏర్పడినాయి. చాలా కాలం తర్వాత 1970లో సిఐటియు ఏర్పడింది. ప్రస్తుతం భారతదేశంలో సభ్యత్వ రీత్యా చూసినప్పుడు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసి, బిఎంఎస్ ఇవి చాలా పెద్ద కార్మిక సంఘాలుగా ఉన్నాయి జాతీయ స్థాయిలో. సిఐటియు, ఏఐటిసి లాంటి వాటికి బహుశా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఉన్నాయి. సిఐటికి అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి, మండలాల్లో కూడా కమిటీలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్గనైజ్ పరిశ్రమల్లో కూడా సంఘాలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రారంభమైన దగ్గర నుంచి కార్మిక సంఘాలు క్రమంగా బలహీనపడుతూ వచ్చినాయి. దీనికి ఆ సంఘాల నాయకులు వాళ్ళ మేధావులు చెప్పేది ఏంటంటే పాలక వర్గాలు చాలా బలపడిపోయినాయి, పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది, కాబట్టి మనం కూడా మారాలని చెప్తూ వచ్చారు. కానీ నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో కార్మిక సంఘాలు, ముఖ్యంగా విప్లవ కార్మిక సంఘాలుగా చెప్పుకునే సంఘాలు ఆ, మారుతున్న పరిస్థితులకి పాలక వర్గాలు ఎంత వేగంగా మారుతున్నారో అంతకన్నా వేగంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అలా అర్థం అంటే ఇప్పుడు చేసుకోవటంలో ఇప్పటి వరకు ట్రేడ్ యూనియన్స్ మీరు చెప్పినట్టు ఇప్పుడు అంటే కాంగ్రెస్ సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఏమో అటు యజమానులు కార్మికులకు చూడాలని వాళ్ళ ఇద్దరు మధ్య సమతూకం పాటించాలని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఈ వామపక్షాలకు సంబంధించిన కానీ ఈవెన్ బిఎంఎస్ లాంటి సంఘ పరివారకు సంబంధించిన సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ వర్డ్స్లో చందాలు ఇవ్వగలిగి ఆ, లేదంటే ఎంతో కొంత కార్మిక సంఘాలకి కంట్రిబ్యూషన్ చేయగలిగిన వాళ్ళ సమస్యలనే పట్టించుకున్నారు తప్ప మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. మిగతా వాళ్ళని పట్టించుకోకపోవటం వల్ల ఇప్పుడు అవి వెనకబడిపోయినాయి అనేది ఒక విమర్శ ఉంది. దానికి ఏమంటారు మీరు? అది అంటే ఇది ఒక మ్, ఎలైట్ క్లాస్ లాగా అయిపోయింది ట్రేడ్ యూనియన్స్, ఆర్గనైజ్డ్ ట్రేడ్ అవును, యూనియన్ మూవ్మెంట్ అని. అవును, అది చాలా స్పష్టమైన ఒక పెద్ద డీవియేషన్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో వచ్చిన మాట వాస్తవం నా అభిప్రాయం కూడా. ఎందుకనంటే
మే 20వ తారీఖున అఖిల భారత సమ్మెకి పిలిపించాయి 10 కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు. ఇంతలో సింధూర్ ఆపరేషన్ జరిగింది. కానీ వాస్తవంగా కార్మిక సంఘాలు పెద్ద ప్రిపరేషన్లో ఉన్నాయి చాలా కాలంగా. ఎప్పుడైతే సింధూర్ ఆపరేషన్ జరగంగానే తమకి తామే, ప్రభుత్వం అడగకుండానే తమకి తామే సమ్మెని వాయిదా వేస్తూ జూలై 9కి వాయిదా వేస్తున్నాము, ఎందుకంటే వాతావరణం బాగలేదు అని ఇచ్చారు. కానీ ప్రభుత్వం వీళ్ళు ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఆ, వరంగల్లో అందాల పోటీలు నిర్వహించింది, ఐపీఎల్ పోటీలు నిర్వహించింది, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ జాతీయ కార్మిక సంఘాలు ఒక పెద్ద ప్రిపరేషన్కి వెళ్ళి, అది కూడా ఒక్కరోజు సమ్మె, ఆ ఒక్కరోజు సమ్మెని కూడా ప్రభుత్వం అడగకుండానే వాయిదా వేసి, ఎందుకు వాయిదా వేశారు అంటే సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు వాళ్ళు కొద్దిగా వాతావరణం బాగాలేదని వాళ్ళు ఫీల్ అయ్యారని ఆ, అంటే అనే సాగుతో వాయిదా వేశారు. బీజేపీతో సమానంగా బీజేపీతో పోటీగా దేశభక్తిని ప్రదర్శించాలని చెప్పేసి ఇప్పుడు కార్మిక సంఘాలు అనుకున్నాయి అనుకోవాలి. ఆ, ఆ, ఇప్పుడు బీజేపీ అనుకుందంటే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఆ, దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె ఎందుకంటే కాబట్టి, వాళ్ళు ఈ అనుకునే సమ్మెలో వాళ్ళు దేశభక్తికి భాగస్వాములు వాళ్ళు కాదు అనుకునే కాబట్టి. దేశభక్తికి కార్మిక సంఘాలు అనుకునే దేశభక్తికి తేడా ఉంది కదండి. చాలా తేడా ఉంది. ఉండాలి, వాస్తవంగా ఉండాలి. కానీ ఈ వాయిదా వేసిన ఆ ప్రకటన చూస్తే, ప్రకటన 3 పేరాలుగా ఉంటుంది. ఒక పేరా మొత్తం సింధూర్ ఆపరేషన్ వలన భారతదేశంలో ఆ, వచ్చిన వాతావరణాన్ని వివరించడం. రెండో దాంట్లో మీరు అడగకుండానే మేము వాయిదా వేశాం కాబట్టి వేస్తున్నాం కాబట్టి మీరు తొందరపడి ఈ విధానాల్ని అమలు చేయరని ఆశిస్తున్నామని మోడీ గారికి ఆ, అపీల్ చేయటం. మూడో దాంట్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనం వాయిదా వేసి రాబోయే కాలంలో మళ్ళా తిరిగి చేయటం తప్ప మనం ముందుకెళ్ళలేము అనే పరిస్థితుల్లో, అంటే ఒక రకంగా సాగిలపడ్డట్టుగా ఆ ప్రకటన మనకి కనపడుతుంది. అంటే అందుకని ఏంటి కింద బలహీనత కార్మికుల్లో కారణం ఆలోచన ఏంటంటారు? ఈ బలహీనతకి కారణం ఏంటంటే కారణం ఏంటంటే, మొదటిది ఈ వామపక్ష కార్మిక సంఘాలు అనుకునేవి కూడా పెద్ద పెద్ద కార్మిక సంఘాలుగా ఉన్న సిఐటియు, ఏఐటిసి లాంటి వాళ్ళు కూడా ఆ, సైద్ధాంతికంగా భారతదేశంలో మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవటంలో విఫలమవటమే క్రమంగా సంస్కరణవాదానికి, అలాగే ఆర్థికవాదానికి లోనైపోయి, మీరు ఇందాక అన్నట్లుగా సంఘటిత రంగంలో ఉన్న పర్మనెంట్ ఉద్యోగులు, కాస్త నోరు ఉన్న ఉద్యోగులు, వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత 100కి 90% పైగా ఉన్న అసంఘటిత రంగం, ఆ, సంఘాల్లో లేని కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళ గురించి పట్టించుకోలేని తత్వం, వీటన్నిటి కారణంగా వీళ్ళ ఆలోచనలు ఐఎన్టీసీకి ఏమాత్రం భిన్నం లేకుండా తయారైనాయి. అలాగే ఇప్పుడు బయట ఉండి ఈ సమ్మె వాయిదా వేయాలన్న బిఎంఎస్తో ఈక్వల్గా మాట్లాడినట్టుగా తయారైంది పరిస్థితి. ఇది చాలా విచారకరమైనది. కింద స్థాయిలో కార్మికులు చాలా అసంతృప్తి చెందారు ఈ వాయిదా వేయటం మీద. ఆ, చివరికి జూలై 9 సమ్మె కూడా అరకొరగా సన్నాహం లేకుండా ఏదో పేరుకి ఇచ్చారు కాబట్టి జరిగింది. ఒక చిన్న ఫ్యాక్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దాదాపు 30 సంవత్సరాల్లో 21 సమ్మెలు, అఖిల భారత సమ్మెలు చేశారు. ప్రతిసారి 1-2 సార్లు తప్ప మిగతాసారి అంతా ఒకరోజు సమ్మె చేస్తారు. ఆ సమ్మె చేసినప్పుడు పెట్టే డిమాండ్స్ చూడండి. దాంట్లో 40 ఏంటి, కార్మిక చట్టాలని 4 కోడ్లుగా కుదించారు, దీనివలన చాలా నష్టం జరుగుతుంది. నిజమే, అది చాలా దుర్మార్గమే. కానీ ఆ చట్టాలు కూడా ఎఫెక్ట్ అయ్యేది 100కి 10%. 90% అసలు ఆ చట్టాలే వర్తించట్లేదు. మరి వాళ్ళ గురించి ఎందుకని ఈ జాతీయ కార్మిక సంఘాలు కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకోరు? రోజు రోజుకి, ఈవెన్ మీరు మొన్న స్టీల్ ప్లాంట్ సమ్మె జరిగితే, సమ్మె ప్రారంభమైన 9వ రోజు ఫిజిల్ అవుట్ అయిపోయింది. అదండి. ఎవరిచ్చారు సమ్మెకి అంటే, ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ లాంటి జాతీయ కార్మిక సంఘాలకు సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకి నోటీస్ ఇచ్చారు. అవే జాతీయ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగులు సమ్మె చేయాల. అదండి. దాంతో ఏమైంది, మేనేజ్మెంట్కి, ప్రభుత్వానికి ఎంత చులకన, ఎంత పై అప్పర్ హ్యాండ్ అంటే అంటే వచ్చిందంటే, ఇప్పుడు ఆ పర్మనెంట్ ఉద్యోగులకి ఈ కార్మిక సంఘాల మీద నమ్మకం లేదా? లేదంటే ఆ, వాళ్ళు ఇదంతా మనకు రిస్క్తో కూడిన వ్యవహారం, మనకు ఎందుకు ఈ కార్మిక సంఘాలతో గొడవ, వీళ్ళతో పెట్టుకుంటే మనకు ఉద్యోగాలు పోతాయనే భయపడటమా? ఎందుకని ఇది ఇంతకుముందు అలా లేదు కదా పరిస్థితి. భయం, చాలా ఎక్కువ భయం పర్మనెంట్ ఉద్యోగుల్లో వచ్చేసింది. కారణం ఏంటంటే కార్మిక సంఘాల మీద విశ్వాసం లేకపోవటమే.
వీళ్ళు పోరాటం చేస్తే, పోరాటం అన్న తర్వాత త్యాగానికి సిద్ధపడాలి, ధైర్యంగా నిలబడాలి. దానికి సంబంధించిన రాజకీయ అవగాహనని, సైద్ధాంతిక అవగాహనని కార్మిక వర్గానికి కలగజేస్తూ ఉండాలి. ఇవన్నీ జాతీయ కార్మిక సంఘాలు విస్మరించాయి. అంటే నిన్నగాక సిద్ధాంతాలు మొన్న సిద్ధాంతాల గురించి మాట్లాడటం, త్యాగాల గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా కాలం చెల్లిన పద్ధతులు. ఇప్పుడంతా కూడా పద్ధతులు మారాయి. ఇప్పుడు మొత్తంగా కూడా అసలు ఇవాళంతా కూడా ఉన్నాయి పార్ట్ టైం ఉద్యోగాలు. ఉన్న 4 రోజులు ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా సరే ఉన్న 4 రోజులు మనం ఉద్యోగం చేసుకోవాలి, ఎక్కువ సంపాదించుకోవాలి, ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలోకి మారాలి అనే ధోరణి రావటం వల్ల ఇప్పుడు ఆ, ఇదన్నీ పాతకాలపు వ్యవహారంగా కింద దానికి ప్రోత్సాహం లేకుండా పోతుందా? ఇటు ఉద్యోగుల్లో కానీ అటు ట్రేడ్ యూనియన్లో కానీ. అంటే వాస్తవంగా కార్మిక సంఘాలు బలంగా ఉండి పోరాటాల యొక్క ఆ కొనసాగింపు బలంగా ఉండుంటే ఈ పరిస్థితి రాదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో నిన్నగాక మొన్న పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి సమ్మె అనే రెండు రెండు కూటములుగా ఏర్పడి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఒక పెద్ద కూటమి సమ్మె విత్డ్రా చేసుకుంది. ఇక చిన్న కూటమి, పెద్ద కూటమి విత్డ్రా చేసింది కాబట్టి మేము విత్డ్రా చేసామన్నారు. అంటే ఇలాంటివి తరచూ చేస్తూ ఉంటే నాయకత్వం కింద ఉన్న సాధారణ కార్మికులకి విశ్వాసం రాదు. వీళ్ళు చేయరు, చేయలేరు, వీళ్ళు ప్రభుత్వం అంటే, పాలక వర్గాలంటే, నిర్బంధం అంటే భయపడుతున్నారు అనే సంకేతాలు దాదాపు ఒక 30-40 ఏళ్లుగా కింద దాకా వెళ్ళిపోయినాయి. అందుకని యూనియనైజ్ అయిన కార్మికుల్లో కూడా ఈ రకమైన భయం ఉండటంతో ఆ, బలమైన చోట కూడా సమ్మెలు జరగకపోగా దానివల్ల ఇక కొత్త కార్మికులు ఇప్పుడు గిగ్ వర్కర్స్ లేకపోతే ఇట్లాంటి కోటాను కోట్ల మంది తయారవుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక దగ్గర అవటం కూడా సాధ్యం కాదు. అసలు కార్మిక సంఘాలు వాళ్ళ గురించి ఆలోచన అంటే కూడా లేదు. మీరైతే ఇప్పుడు కార్మిక సంఘాలు బలహీన పడుతున్నాయి అని చెప్పేసి, బలహీనంగా ఉన్నాయి, బలహీనపడి ఏం చేయలేకపోతున్నాయి అంటున్నారు. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ కార్మిక చట్టాలు, ఈ పాత కార్మిక చట్టాలు, ఇవన్నీ ట్రేడ్ యూనియన్స్ వీటి వలన అసలు పెట్టుబడులు బయట నుంచి రావట్లేదు. ఆ పెట్టుబడులు రావడానికి కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియనిజమే ఒక అవరోధంగా ఉంది. ఇప్పుడు అందుకని దానికోసం లేబర్ కోడ్స్ తీసుకురావటం, ఎందుకంటే మహిళలు కూడా రాత్రులు పనిచేయటము, పని గంటలు పెంచటము, ఇవన్నీ కూడా వస్తే తప్ప పెట్టుబడులు రావని చెప్పేసి చెప్తున్నారు. ఈ వైరుధ్యం ఏంటి? దేని మీద ఏం చెప్తారు? వైరుధ్యం ఏం లేదు, పెట్టుబడిదారులు అలాగే చెప్తారు. పాలక వర్గాలు ఎప్పుడూ నిరంతరం కాస్త రెసిస్టెన్స్ ఉన్నా కూడా అది వాళ్ళు భరించలేరు కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటంలో అసహజం ఏం లేదు. కానీ అసహజం ఎక్కడుందంటే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని పాలక వర్గాలు ఎత్తుగడలు అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడాల్సిన కార్మిక సంఘాలు విఫలమవటమే ఈ ఈ విషాదకరమైన వాతావరణం కార్మిక సంఘాల్లో. ఇప్పుడు ఉదాహరణకి 2 ఏళ్ల క్రితం డిసెంబర్లో ఆ, 1,08,000 10,000 మంది అంగన్వాడీ ఉద్యోగినులు మన రాష్ట్రంలో సిఐటి, ఏఐటిసి, ఐఎఫ్టి ముగ్గురు కలిసి చేశారు 42 రోజులు సమ్మె. 42వ రోజు అర్ధంతరంగా విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, విరమించారు. కానీ వేతనాల పెంపుదల అప్పటికే 4-5 ఏళ్ల నుంచి లేదు. ఇప్పుడు ఇంకా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి వరకు వేతనాల గురించి ప్రభుత్వం మారిన తర్వాత కూడా అడగడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఓకే. ఎందుకంటే ధైర్యం చేసి చేయటం అంటే రెండు రకాలు. ఒకటి ప్రభుత్వం నిర్బంధము, ప్రభుత్వంతో ఉన్న లాలూచీలు, అధికారులతో ఉన్నవి అవి బెడిసి కొడతాయనే ఒక భయం. రెండో భయం ఏంటంటే ఈరోజు జాతీయ కార్మిక సంఘాలకు కూడా ఈ అంగన్వాడీ విషయంలో నేను ఉదాహరణగా చెప్పదలిచింది. ఇప్పుడు నిజంగా సమ్మెకి పిలిపిస్తే మళ్ళా వాళ్ళు 1,00,000 మంది సమ్మెలోకి దిగిపోతారు. దిగిపోతే విరమించడం కూడా ఇలా కష్టం. అందుకని భయపడుతున్నారు. అందుకని ఆ మాట చెప్పి, ఈ మాట చెప్పి చిన్న చిన్న ధర్నాలు చేస్తూ కాలం వెల్లబుస్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం గత సంవత్సరం జూన్‌లో ప్రభుత్వం ఏర్పడంగానే సంఘాలని పిలిచి మాట్లాడి వేతనం పెంచుతామని మినిట్స్ ఇచ్చారు. ఆ ప్రభుత్వం పడిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వీళ్ళెళ్లి మాట్లాడారు. 3 ఏళ్ల దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడడానికి వీల్లేదు. రాష్ట్రం అంతా అంధకారంలో ఉంది. ఇప్పుడు మీరు ఆర్థిక డిమాండ్‌లు పెట్టొద్దన్నారు. ఇక అంతే. స్టాప్. ఓకే. అంటే ఇప్పుడు వరకు కేవలం ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కార్మికుల యూనియన్లు నడిపిన కార్మిక సంఘాలకి ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి జనాలకి. అసలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్ళకి ఈ కార్మిక చట్టాలు అమలు జరపటం కానీ ఇవన్నీ లేవు. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి అవసరమైతే ఉంచుకుంటుంది, లేదంటే లేదు అనే దానికి చేరే వాళ్ళు ఇష్టపడుతున్నారు. అట్లాగే ఆ మధ్య ఇక్కడ కేటీ రామారావు కూడా ఎవరి కాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి కానీ ఆ, సాఫ్ట్వేర్లో ఇంకా జాబ్ ప్రొటెక్షన్ అంటూ ఏముండదని చెప్పేసి ఒక సందర్భంలో అన్నారు. అంటే అందరూ, ఆయన ఒకడే కాదు, అందరూ
పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. అంటే ఎప్పుడైతే ఆ మలుపు తిరిగిందో ఆ మొత్తం ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, ఆ మలుపుకు సంబంధించిన చోట రాజీ పట్టడంతో ఇప్పుడు కార్మిక సంఘాలు ముందుకు పోకుండా అయిపోయినాయి అంటారు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఒత్తిడి ఉంది, పని గంటలు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉన్నా సరే చేతులెత్తేసే పరిస్థితి. కార్మిక సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా వద్దనుకున్నారు ఇప్పుడు దాకా. ఎందుకంటే మనకి కెరీర్ బ్రహ్మాండంగా ఉంది, ఆ కమ్యూనిస్టులతో మనకెందుకులే అనుకున్నారు. దీనికి ఏంటి ఈ విషయం మీద మీరు మీ అనాలిసిస్ చెప్పండి. అంటే సాఫ్ట్వేర్ రంగం ప్రధానంగా సర్వీస్ సెక్టార్లో చాలా విస్తృతంగా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళు కూడా భరించలేని స్థితిలో కార్మిక సంఘాలు పెట్టుకోవాలన్న ఆలోచనలు, ప్రభుత్వం కూడా ఇది చాలా తీవ్రమవుతోందని కొన్ని సందర్భాల్లో కొన్ని మినిమం ఇవి ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు కూడా మనకి వినపడుతున్నాయి, అప్పుడప్పుడు కనపడుతున్నాయి. కానీ మొత్తం మీద వాళ్ళల్లో కూడా ఒక పెద్ద అలజడి ఉంది. అయితే దాన్ని అందుకునే పరిస్థితిలో సైద్ధాంతికంగా, నిర్మాణపరంగా జాతీయ కార్మిక సంఘాలు సంసిద్ధమై లేవు. వాళ్ళ వాళ్ళ యొక్క బలహీనత మనకి హ్మ్, ఫ్యాక్టరీసు, ఇండస్ట్రీసు, పారిశ్రామిక రంగంలో పెరుగుతున్న అసంఘటిత రంగాన్ని పట్టించుకోవటంలోనే చాలా పెద్ద ఎత్తున బయటపడుతూ వచ్చింది 4, 5 దశాబ్దాలుగా. అదే ఇప్పుడు మీరు అది ఆయిల్ ఇండస్ట్రీ అయినా, రైల్వేస్ అయినా, ట్రాన్స్పోర్ట్ రంగంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా, లేకపోతే ఏదైనా తీసుకోండి, స్టీల్ ప్లాంట్ అయినా, ఎలక్ట్రిసిటీ ఇవైనా, అన్నిట్లో కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగుల్ని మించి కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికులు రకరకాలైన పేర్లతో వచ్చేసారు. ఇప్పుడు రైల్వేస్ ఉదాహరణకి 8 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే దాదాపు 13 లక్షల మంది ఎంతమందో కాంట్రాక్ట్ కార్మికులు వచ్చేసారు. అదే కాబట్టి పర్మనెంట్ ఉద్యోగుల్లో బలంగా ఉన్నామనుకునే జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళు వాళ్ళు బలంగా ఉన్న సంస్థల్లో, రంగాల్లో దోపిడీకి గురవుతున్న ఏ చట్టము లేదు అని తీసుకొచ్చి పడేసిన కాంట్రాక్ట్ కార్మికుల్ని, క్యాజువల్ కార్మికులనే పట్టించుకోలేకపోతే, లేదా పేరుకి ఒక సంఘంగా పెట్టి అంతవరకే పరిమితమై వాళ్ళ హక్కుల్ని సాధించుకోలేకపోతే, ఇంకా ఇంత విస్తారంగా పెరుగుతున్న ఈ కొత్త ఐటీ సెక్టార్‌ని వాళ్ళు పట్టించుకోగలుగుతారన్న ఇది వాళ్ళకి లేదు. అసలు వీళ్ళు ప్రిపేర్ అయ్యలేరు. జాతీయ కార్మిక సంఘాలు పైపైకి ఏదో మాట చెప్పటం, అప్పుడప్పుడు సదస్సులు నిర్వహించడం, ప్రభుత్వం దగ్గరికెళ్ళినప్పుడు లేతే ప్రకటనలు ఇవ్వటం తప్ప, సీరియస్‌గా ఆర్గనైజేషనల్‌గా జోక్యం చేసుకొని ఆహ్, ఈ రంగంలోకెళ్ళటానికి ప్రయత్నం చేయట్ల. ఇప్పుడు ఒక్క ఐటీ రంగమే కాదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు దాదాపు 3,00,00,000 మంది అంటున్నారు ఈ గిగ్ వర్కర్స్. అదే ఏమన్నంటే వాళ్ళు నిమిషానికి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకని. అసలు వెళ్తే కదా! వెళ్లి కిందకెళ్ళి ఆర్గనైజ్ చేయాలి గదా! చేసే ప్రయత్నం గాని ఇది మనకెక్కడ కనపడట్లే. మేము సీరియస్‌గా ఆ ప్రయత్నం అంటే చేద్దాం అనుకుంటున్నాం ఇంకొక శ్రామిక విమర్శ హక్కుల. కూడా ఉందండి. ఏందంటే ఇప్పటివరకు కార్మిక సంఘాలు కేవలం ప్రభుత్వోద్యోగులు లేదంటే సంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసమే పోరాడే తప్ప, వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయట్లేదు, చేయకపోయినా సరే వాళ్ళ గురించి ఆ బాధ్యత గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో దాదాపుగా 90% రెవెన్యూ అనేది ఎంప్లాయీస్ మీదే ఖర్చు పెడుతున్నారు. ఆ ఎంప్లాయీస్ ఎవరికి కూడా ప్రజలంటే లెక్కలేదు. వాళ్ళంతా లంచగొండులుగా ఉంటున్నారు. వాళ్ళు సర్వీస్ చేయటంలో ప్రజల్ని అసలు వాళ్ళకి సేవకులుగా కాకుండా ప్రజల్ని బానిసల కింద చూస్తున్నారు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఈ తరహా తత్వాన్ని ట్రేడ్ యూనియన్లు వాళ్ళకి బాధ్యత చెప్పకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రజల సానుభూతి కూడా అప్పుడు కార్మిక ఉద్యమం మీద పోయింది. అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ మీద కూడా పోయింది అనుకోండి సానుభూతి. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినా సరే వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని ఆ ఎన్నికల ముందు బ్లాక్మెయిల్ చేసుకుని ఎన్మాస్గా చేస్తున్నారు కానీ వాళ్ళు న్యాయంగా వ్యవహరిస్తున్నారనే ఇంప్రెషన్ పోయింది. అంటే దీనికి సంబంధించి ట్రేడ్ యూనియన్ల మీద విమర్శకు మీరేమంటారు? అట్లా అంటే టీచర్లకు ఇందులో సంబంధించి కూడా వాస్తవం. ఇంకొక విషయం యాడ్ చేస్తాను. టీచర్లకు సంబంధించి కూడా వాళ్ళ పాఠాలు చెప్పడం మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేయటం మీద ఈ టీచర్ సంఘాలు పెద్ద శ్రద్ధ పెట్టట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ జీతాలు పెంచడం గురించి వాటి గురించి మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నాయి అనేది కూడా విమర్శ ఉంది. అంటే ఈ వాదన సరైంది కాదు. ఎందుకంటే ఈ వాదన ప్రధానంగా హ్మ్, అధికారంలో ఉన్న పార్టీలు, పాలక వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉద్యోగులు, కార్మికుల్ని అంటే జీతాలు
పెరిగిన కార్మికులు, ఉద్యోగుల్ని ప్రజలకి వాళ్ళకి మధ్య వైరుధ్యం సృష్టించడానికి, వాళ్ళ మీద ఒక పొరపాటు అభిప్రాయం ప్రజల్లో కల్పించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చాలా జయప్రదంగా కూడా జరుగుతోంది. కాబట్టి నేను ఆ వైపు నుంచి చూసినప్పుడు ఇది పాలక వర్గాల దుష్ప్రచారం అనేది నేను అనదలుచుకుంది. అయితే అదే సందర్భంలో మరి ప్రభుత్వ ఉద్యోగులు సిన్సియర్గా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారా అంటే, హక్కుల కోసం పోరాటంలో కూడా చాలా లోపాలు ఉంది. అది నేను చెప్పేది. హక్కుల కోసం పోరాటం అనే తత్వం పెరిగే కొద్దీ మీరు చెప్పిన ఈ పొరపాటు ధోరణులు కొద్దిమంది నాయకుల్లో కొద్దిమందిలో ఉన్నది దాంట్లో అవన్నీ కూడా సమసిపోయే అవకాశం వస్తుంది. అంటే సాధారణ ఉద్యోగులు చాలా సీరియస్గా ఫైట్ చేయడానికి సిద్ధపడతారు. కానీ నాయకుల్ని ఆ రకంగా వాళ్ళ కోపతాపాలని వాడుకోవటం వరకే ఉంచి చివరికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినట్టుగా చేసి రాజీ పడిపోయే నాయకత్వాల యొక్క సమస్య ఇక్కడ రెండోదిగా ఉందని నాకు అనిపిస్తుంది. అంటే అందుకని మొత్తం ఉద్యోగుల్ని ప్రభుత్వోద్యోగుల మొత్తం బాధ్యత నిర్వహించకపోవడం, ప్రభుత్వోద్యోగుల మీద సామాన్య జనానికి సానుభూతి లేదు కదా అప్పుడు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అదే బాధ్యతగా సానుభూతి వ్యవహరించలేదు. దానికేం చెప్తారు? అదే అదే లేకపోవటానికి నేననేది సిస్టమ్ యొక్క తప్పు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ ఎమ్మెల్యే గారు ఆ ఊళ్ళో ఉన్న ఎంఆర్ఓ మీదో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదో లేకపోతే అక్కడ సంబంధించిన రకరకాల శాఖల మీదో లేకపోతే పోలీస్ శాఖ మీదో అతను చేసే ఒత్తిడి ఆ రకంగా దాన్ని తమ చేతుల్లో పెట్టుకోవాలని చేసే ప్రయత్నాలకి ఎందుకు వీళ్ళు లొంగిపోతారు అని లొంగకుండా దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోట్లాడుంటే ప్రజలు వీళ్ళకి దగ్గరగానే ఉండేవాడు. అది ఎప్పుడైతే పై నాయకత్వం దాన్ని సడలించేసి ఆ, వేసిందో మొత్తం ఉద్యోగులు కార్మికుల మీద ఈ పొరపాటు అభిప్రాయం రావడానికి అవకాశం పెద్ద ఎత్తున సాగింది. అందుకని సిస్టంలో లంచగొండితనం, రాజకీయ జోక్యం, ఒత్తిడి ఇవన్నీ ఒక ఇవన్నీ కనపడకుండా ఇవన్నీ లేకుండా ఒక ఎంఆర్ఓ డైరెక్ట్గా ఒక రెవెన్యూ దీంట్లోనో ఒక పేదవాడికి భూమి శాంక్షన్ చేయటంలోనో వాడికి పట్టా ఉంది వాడికే ఇవ్వాలి అంటే వాడిని ట్రాన్స్ఫర్ చేసో బెదిరించో అది చేసేసిన తర్వాత ఇక దాన్ని ఆసరాగా తీసుకుని అనేక మంది అవినీతికి పాల్పడిపోయే అధికారులు ఉంటారు. కాబట్టి ధైర్యంగా నిలబడాలి మనం ఈ రాజకీయ ఒత్తిడికి అనేది ఈ సిస్టంలో ఉండటం చాలా కష్టం. కష్టం అంటే ఈ టీచర్ల మీద సిస్టమ్ కూడా ఒక అలాంటిది. విమర్శ ఉందండి. టీచర్ల మీద కూడా ఏంటంటే, అదే వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పడం మీద కంటే కూడా అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులకి రాజకీయ సలహాలు చెప్పడం, వాళ్ళ ప్రాపకం సంపాదించడం, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు చేసుకోవటం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకనే మన విద్యా వ్యవస్థ కూడా దెబ్బతిందనేది. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్లు. అంటే విద్యా వ్యవస్థ దెబ్బతినేదేమో ప్రభుత్వం వలన, ప్రభుత్వ విధానాల వలన వాళ్ళు మొత్తం విద్యని ప్రైవేటీకరించడం, లేకపోతే ఇప్పుడు కొత్తగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనలైజ్ చేయటం, ఆ, ఇలాంటివి ప్రభుత్వం నుంచి వచ్చే ఆ ధోరణులు, ఆ ఒత్తిళ్ళు, ఆ దాన్ని పట్టించుకోకపోతే ఇప్పుడు మీరు చెప్పిన వాదన దాని నుంచి సెపరేట్ చేసి చూస్తేనేమో మనకి పూర్తి హోలిస్టిక్ అవగాహన రాదని నా అభిప్రాయం. అందుకని ఇది ఉంది, సమస్యలు ఉన్నాయి. కొంతమంది టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పకపోవటం లేకపోతే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఆ, మొత్తం కలిపి ఒక 50 మంది ఉన్న విద్యార్థుల చోట ఒక ఒక టీచర్ అమ్మ గారినో లేకపోతే ఒక టీచర్నే పెట్టి నువ్వే చూసుకోరా 3 క్లాసులు అంటే ఎలా చూసుకుంటాడు? ఎప్పటికని చూస్తుంది ఆమె? ఎంతమంది నన్ను చూడగలుగుతుంది? అందుకని ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టేసింది ప్రభుత్వం, పక్కన పెట్టింది ఈ యూనియన్ల నాయకులు కూడా దానికి లోబడి చేయటం వలన. అదే నేను చెప్పేది. నాయకత్వాల సంఘాల యొక్క అధినాయకుల యొక్క అవగాహనలు, వాళ్ళ పొరపాటు విధానాలు ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ని చాలా తీవ్రంగా బలహీనపరిచిన మాట ఓకే అండి. వాస్తవం. ఇప్పుడు ఇటీవల ఇప్పుడు ఇన్- మ- చెప్పండి. చెప్పండి. అదే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇటీవల కాలంలో ఇప్పుడు 18 గంటలు పనిచేయాలి అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఆయన. దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన కూడా తాను గతంలో కమ్యూనిస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దాని మీద మీ కామెంట్ ఉమ్. ఏంటండి? అదే ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్త ధోరణి ఇది. ఇది పాలక వర్గాల్లో, పారిశ్రామిక అధిపతుల్లో, ఆ, ఈ పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ దిగ్గజాల్లో వీళ్ళందరిలో కూడా కష్టపడి పనిచేయాలి. ఆయన ఆయన చెప్పినట్టు ఏం చేస్తావు నువ్వు 8 గంటలకల్లా ఇంటికి వెళ్ళి భార్య పక్కన కూర్చుని అని అంత ఎద్దేవా చేసే పరిస్థితి వచ్చింది.
అదే. ఇప్పుడు వాళ్ళ కోరికల్ని మన్నించి ప్రభుత్వాలు, ఇప్పుడు తాజాగా చూసింటారు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 12 గంటలు చేసేసింది పని. అదే. మరి ఈ చంద్రబాబు నాయుడు కూటమి బీజేపీ వాళ్ళు చేస్తున్నారంటే, పక్కనే ఉన్న కర్ణాటకలో మనకన్నా ముందే 12 గంటలు చేశారు. ఉమ్, తెలంగాణ ఆయన 12 గంటలు చేశారు. కాబట్టి 8 గంటల పని ఏదైతే పోరాడి సాధించుకున్నామని మనం ఘనంగా కార్మిక సంఘాలు చెప్పినేవో, అది ఉట్టి మాటలకు సరిపోయింది. లేని మేడే రోజు గుర్తు చేసుకోవటం తప్ప, వాస్తవంగా చాలా మందికి 12 గంటలు ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు చట్టరీత్యా కూడా 12 గంటలు మొదలైంది. అందుకని ఓకే. ఆ, నారాయణమూర్తి కోరికల్ని, టాటా గారి కోరికల్ని, బిర్లా గారి కోరికలన్నింటినీ రోజు రోజుకి కొత్త కొత్తవి తీసుకొచ్చి అమలు చేయటం చాలా పెద్ద ఎత్తున సాగిపోతుంది. మరి దీన్ని అర్థం చేసుకుని 12 గంటల పని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే, రాష్ట్రంలో ఒక సమ్మె లేదు. జూలై 9న అఖిల భారత సమ్మె చేసాం మేము అని చెప్పుకునే జాతీయ కార్మిక సంఘాలు మళ్ళా వచ్చే సంవత్సరం జూలై 9 దాకా మాట్లాడరా? అదే. అందుకని మేము బహిరంగ ప్రకటన కూడా చేసాం. ఇది కరెక్ట్ టైము. ఇప్పుడు వెంటనే కనీసం దానికి ధీటుగా ఒక సమాధానంగా మళ్ళా సమ్మెకి, ఆ, రాష్ట్ర స్థాయిలో సమ్మెకి దిగాలి. కనీసం కార్మికులకి ఒక విశ్వాసం కల్పించాలని చెప్పినా కూడా పెద్ద సంఘాలకి అదే. అవేం పట్టవు. మరొక రెండు వాళ్ళ మరొక రెండు ముఖ్యమైన అంశాల మీద మనం చర్చిద్దామండి. ఒకటి, గిగ్ వర్కర్స్. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆ, వాళ్ళు సొంతంగా కారు తోలుకునే వాళ్ళు, అంటే ఒక బిజినెస్ మోడల్ కింద ఈ ఓలా కానీ ఈ ఊబర్ కానీ వచ్చినాయి. అంటే దానివల్ల కన్జ్యూమర్స్కి కొంత ఉపయోగం ఉంది, అట్లాగే కష్టపడి పని చేసే వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది అనేది ఒకటి వినపడుతుంది. ఇప్పుడు మరి ఈ దీని మీద అట్లాగే విమర్శలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించి 20%, 30% ఈ కేవలం అగ్రిగేటర్ నడిపే వాళ్ళే తీసుకుంటున్నారు, వీళ్ళకి గిట్టుబాటు కావట్లేదు, వీళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఒకవేళ ఏమైనా హక్కుల గురించి మాట్లాడేటప్పటికి వస్తే నువ్వు కాంట్రాక్టర్ అంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి వచ్చేదలకి ఇంకో రకంగా ఉంది. ఈ గిగ్ వర్కర్స్‌కి సంబంధించి ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఏం చేయాలని మీరు కోరుకుంటారు? ఇప్పుడు మనకి ఎవరితో అంటే ట్రేడ్ యూనియన్స్ తో సంబంధం లేకుండానే ఈ మధ్యకాలంలో విజయవాడలో ర్యాపిడో డ్రైవర్స్ పని ఆపేసి చాలా గొడవ చేశారు. అదండి. అదేదో పేపర్లో చిన్న వార్తగా వచ్చింది. ఆ, ఎందుకంటే వాళ్ళ సమస్యల మీద వాళ్ళు మ్, గట్టిగా నిలబడుతున్నారు. మాకు కమిషన్ పెంచాలి, మాకు వచ్చే ఆదాయం అంతా పెద్ద పెద్ద ఇప్పుడు ర్యాపిడో వాళ్ళే కొట్టేస్తున్నారు, లేకపోతే ఊబర్ వాడు కొట్టేస్తున్నాడు అని చాలా సీరియస్ ఇది వాళ్ళల్లో ఉంది. మరి ఉన్నప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళకి కావలసిన సమస్యల మీద వాళ్ళతో కలిసి పనిచేస్తే కదా. ఆ అది చేయకపోవటం వలన ఇప్పుడు బ్లింకిట్ వర్కర్స్ కానీ రోజు రోజుకి పెరిగిపోతోంది. అదే. రోజు రోజుకి ఎంత పెరుగుతోందంటే వాడు ఆర్డర్ రాగానే వాడు రెండు రకాల దోపిడీ. ఒక దోపిడీ ఏమో యజమాని దోపిడీ, రెండోది కస్టమర్ కూడా ఒత్తిడి. ఏమయ్యా ఎప్పుడో చెప్తే ఇప్పుడు తీసుకొచ్చేవేంటి, ఎంతసేపు అయిపోయిందని ఫోన్లు కొట్టేస్తుంటారు. అందుకని రెండు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారు ఈ గిగ్ వర్కర్స్. అదండి. మరి ఇవన్నీ తెలిసి దీని మీద ఒక సీరియస్ ఉద్యమానికి, పోరాటానికి తెరలేపాలి కదా జాతీయ కార్మిక సంఘాలు. కోట్ల కోట్ల మంది ఉండగా మరి ఎందుకు పట్టించుకోరు? అందుకే అది జరిగేది. ఇప్పుడు పా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందే కొద్దీ, పారిశ్రామికరణ జరిగే కొద్దీ మంది కూడా అమెరికా లాగానో, ఇంగ్లాండ్ లాగానో రకరకాల పద్ధతుల్లో పాతవన్నీ మారిపోయి కొత్త అంటే వచ్చేస్తాయి. కొత్త అమెరికాలో కొత్త రకాలైన అమెరికాలో కార్మికులు. మాత్రం కార్మిక చట్టాలు అమెరికన్స్‌కి, అమెరికన్ పౌరులకి వాళ్ళకి ఖచ్చితంగానే అమలు జరుపుతారని చెప్పేసి చెప్తున్నారండి. ఏ, అంటే సంఘటిత అక్కడ కూడా చాలా ఇది. సీరియస్ ఈ మధ్య అలీబాబా దీంట్లోనో, లేకపోతే ఈ అమెజాన్లోనో చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగాయి. అవి అదే. సమ్మెల్లాగా, సమ్మె పోరాటాల్లాగా రూపం తీసుకొని అక్కడ వాటిని ఆర్గనైజ్ చేసేంత బలమైన కార్మిక సంఘాలు ఆ, ఉన్నాయో లేవో తెలియదు కానీ మన దేశంలో బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి వాస్తవానికి. అదే. సంఖ్యరీత్యా కానీ అదే. చాలా ఇంకా కాలం ఇంకా ఫైనల్గా ఇంకో ప్రభావం విషయం దగ్గరికి కలగజేసిన. వద్దామండి. లేటెస్ట్ విషయం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు మనుషులు అంటే అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోతున్నాయి. ఆ, ఇటువంటి పరిస్థితులు ఏంటంటే అసలు ఉన్న ఉద్యోగం పోతే చాలు, మన హక్కుల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదనే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కార్మిక సంఘాలు ఏంటి, ఏ రకమైన వైఖరి తీసుకోవాలి, అసలు ఏం చేయాలి వాళ్ళు? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలిగించేంత గా అనిపిస్తోంది. కానీ ఒక 100 సంవత్సరాల క్రితం ఆ, ఇదేంటి ఆవిరి యంత్రం వచ్చినప్పుడు కూడా అంతే, రైల్వేలు వచ్చినప్పుడు అంతే, కొత్త కొత్త వచ్చే కొద్దీ కొత్త దీంట్లో కొత్త సమస్యలు వస్తాయి. మనకి ఆశ్చర్యం కలుగుతుంది, భయం వేస్తుంది, పరాయీకరణ చెందుతుంటాం.
ఓబో ఇక ఏఐ వస్తే ఇంకేమైపోయింది మొత్తం పోతాయని. పోతాయో పోవో అసలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, ఈ పోరాటం ఏంటి, మన సమస్యలు ఏంటి? రోజు రోజుకి పేదరికం పెరుగుతోంది, ఈ నిరుద్యోగం పెరిగిపోతోంది, రకరకాల సమస్యలు. వీటన్నిటి మీద పోట్లాడొచ్చు కదా, పోట్లాడాలి. పోట్లాడే క్రమంలో ఏఐని ప్రభుత్వం ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఎట్లా వాడుతుంది, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయి, ఏమవుతుంది, అప్పుడు పోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఏఐ వచ్చింది, మరి 100% మంది ఉద్యోగులు కార్మికులు అందరూ రోడ్డున పడితే మరి ప్రజలందరూ ఊరుకుంటారా? రోడ్డున పడి తిండి లేకపోతే ఏఐ వచ్చిందంటే ఏఐ తిండి పెడుతుందా? పెట్టదు కదా. అది చాలా సీరియస్ సోషల్ ప్రాబ్లంగా రూపొందే అవకాశం కూడా ఉంది. అందుకని వెంటనే దీని మీద జాగ్రత్తలు కూడా మొదలైనాయి, భయం కూడా మొదలైంది. ఈవెన్ పరిశ్రమాధిపతులు, పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులే దీనివల్ల వచ్చే ప్రమాదాలని గుర్తించి హెచ్చరికలు మొదలుపెట్టారు. కాబట్టి ఇవన్నీ సొసైటీలో అనివార్యంగా వచ్చే వాటిని చూసి ఇదేదో జరగరాంది జరిగిపోతోంది ఇంకేంటా అని సాధారణమైన ఏమీ చేయలేని వాడు నోరు తెరిచినట్టుగా జాతీయ కార్మిక సంఘాలు లేదా వామపక్ష కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు నోరెళ్ళబెడితే ఇక ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. ఓకే. అందుకని వాళ్ళు ఈ కొత్త వాటిని అధ్యయనం చేయాలి. దీనివల్ల వచ్చే ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అధ్యయనం చేయాలి. దాని పర్యవసానాలని ముందే పసిగట్టి ప్రభుత్వం మీద మ్, ఇది ఉద్యమాలు ప్రారంభించాలి. ఆ రకంగా ఒక విశ్వాసం ప్రజలకి కలుగుతుంది. ఎప్పుడైతే కార్మిక వర్గం సంఘటితమై పోరాటాలు ఉధృతం చేసే కొద్దీ అనివార్యంగా రకరకాలైన ఒత్తిళ్ళకి, దోపిళ్ళకి గురవుతున్న తరగతుల ప్రజలు, వర్గాల ప్రజలు కూడా వీళ్ళ చుట్టూ సమీకృతం అయ్యే ఓకే అండి. పరిస్థితి ఉంటుంది. ఓకే అండి. సమాజంలో పెద్ద మార్పులకి అవకాశం వస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి రఘు గారు. థ్యాంక్ నమస్తే అండి. యూ. నమస్తే.